హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. లావణ్యకి మిస్ జోషి వాళ్ళు వచ్చిన తర్వాత ప్రాణం చాలా హాయిగా ఉంది. ఇంట్లో గొడవలు కాస్త తగ్గినాయి. మిస్ జోషితో పాటు వచ్చిన ఈ ప్రశాంతత ఆమెతోనే వెళ్ళిపోతుందేమోనని భయపడిన లావణ్య ఏదో నెపం మీద మిస్ జోషిని కొద్ది రోజులు ఉండిపోయేలా చేయడానికి ఉపాయం వెతకసాగింది. వేణుగోపాలరావు గారు మిస్టర్ జోషితో విజయ్ ఈ పెళ్లికి సుముఖంగా లేడని చెప్పినా ఆయన నమ్మలేదు. దానికి కారణం లావణ్య అంత క్రితమే విజయ్ సుముఖంగా ఉన్నాడని చెప్పడమే. తండ్రి కూతుళ్ళు ఇద్దరి మాటల్లో ఎవరి మాట నమ్మాలో ఆ దంపతులకు అర్థం కాలేదు. చివరికి విజయ్ అభిప్రాయం ఏమిటో తనే స్వయంగా తెలుసుకోవడానికి నిశ్చయించుకుంది మిస్ జోషి. ఈ ఊహని ఉత్సాహంగా బలపరిచింది లావణ్య. లావణ్యకి ఆలోచించగా విజయ్ మిస్ జోషిని చేసుకుంటూనే బాగుంటుందేమో అనిపించసాగింది. విజయ్ తన దగ్గర తనకి ఎలాగూ బాగా చనువుంది. మిస్ జోషి కూడా పర్వాలేదు, స్నేహపాత్రురాలే. తండ్రి దగ్గర తను పొందలేని ఆదరణ ఒక విధంగా వాళ్ళిద్దరి దగ్గర పొందవచ్చునేమో. అందుకే విజయ్ని సీరియస్గా అడిగింది లావణ్య. మిస్ జోషిని చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం? నిజం చెప్పు. నువ్వే చేసుకోనియను అన్నావుగా. ఈ సరసానికేంలే, నీ మనసులో మాట ఏమిటో చెప్పు. నా మనసులో మిస్ జోషి గురించి చెప్పాల్సిన మాట కొంచెం కూడా లేదు. సిరిరా మోకాలు అడ్డు పెట్టడం వివేకం అంటావా? సిరి అనేది దానంతట అది వస్తే మంచిదే, కానీ మనం కావాలని దాని వెంబడ పరిగెత్తడం నిజంగా నా దృష్టిలో అవివేకమే. కష్టపడకుండా అన్యాయంగా అయాచితంగా వచ్చే డబ్బు మీద నాకు గౌరవం లేదు. నీ అంత మొండివాడిని నేనెక్కడా చూడలేదు. ఆ వచ్చే మహాతల్లి ఎవరో గాని నీతో జీవితం నిప్పుల మీద నడకే అనిపిస్తావు. గుడ్. ఆ మాటే మిస్ జోషికి చెప్పే, నవ్వుతూ అన్నాడు విజయ్. రేపు సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతారట. రేపు ఉదయం వాళ్ళని మీ ఇంటికి భోజనాలకి పిలువు అంది లావణ్య. నేనా? ఎందుకు? లావణ్య తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసింది. ఎక్కడి వాడివి నువ్వు? ఆ మాత్రం గ్రహించే జ్ఞానం కూడా లేదు. వాళ్ళు అసలు ఈ ఊరు వచ్చింది ఎవరి కోసం? నీ కోసం. మర్యాదకైనా ఒక పూట భోజనానికి పిలవద్దు నువ్వు అంది. మర్యాద కోసమే అయితే నాకేం అభ్యంతరం లేదు. దానికేం భాగ్యం? విజయ్ ఆ పూటే జోషి దంపతుల్ని, కూతుర్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. వాళ్లతో పాటు వేణుగోపాలరావు గారిని, లావణ్యని కూడా రమ్మనమని ఆహ్వానించాడు. విజయ్ ఆ విధంగా ప్రత్యేకంగా భోజనానికి పిలవటంతో మిస్ జోషికి లావణ్య మాటల మీద గురి ఏర్పడింది. తను ఇక్కడ ఉండి అతని అభిప్రాయం తెలుసుకోవడమే కాదు, అవసరమైతే అతన్ని ఎలాగైనా తన వైపు తిప్పుకునే మార్గం కూడా చూసుకోవాలి. ఈ విషయంలో పూర్తిగా లావణ్య సహకారం, తోడ్పాటుగా ఉంటుంది అనడానికి ఏం సందేహం లేదు. ఈ విధంగా మిస్ జోషి లావణ్యతో మరింత ఆప్తమిత్రురాల్లా ప్రవర్తించసాగింది. మర్నాడు రోజా వచ్చేసరికి వేణుగోపాలరావు గారు అప్పటికే స్నానం పూర్తి కావించుకుని అలవాటుకు విరుద్ధంగా పంచా ఉత్తరయం ధరించి ముందు గదిలో ఎవరి కోసమే ఎదురు చూస్తున్నట్టుగా కూర్చున్నారు. లోపలికి అడుగు పెట్టిన రోజాని చూడగానే ఆయన, వచ్చావా తల్లి, రా అన్నారు. రోజా ఆయన దగ్గరగా వచ్చింది. ఏమిటి? విజయ్ నీ కోసం వచ్చి వెళ్ళాడు. ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేశాడు. రోజా గుండె ఆగినట్టయింది. ఎందుకు అంది. ఈరోజు మా అందరినీ భోజనానికి పిలిచాడు. వంట చేయడానికి ఎవరినో రమ్మనమని రాత్రి చెప్పాడట. ఆ మనిషి ఇంతవరకు రాలేదట. పని మనిషి ఎలాగూ ఉంది, కొంచెం రోజాని పంపించండి అంటూ వచ్చి అడిగాడు. ఎంతో సహజంగా, ఎంతో మామూలుగా ఆయన చెప్తున్న ఈ మాటలు వినగానే రోజా బుగ్గలు రక్తం చిందేటంత ఎర్రగా కందినాయి. చాలా రోజుల తర్వాత నిర్జీవంగా, నిస్పృహగా ఉన్నట్టున్న ఆ కళ్ళల్లో రోషం తళతళలాడింది. వంట మనిషి రాలేదు, తను కావాలా? ఏం ధీమా, ఎంత గర్వం! అంటే తను వంట మనిషితో సమానమనేగా. రోషాభిమానాలతో రోజా గడ్డం కొద్దిగా పైకి లేచింది. పోన్లే, అవన్నీ అనుకొని అంతకంటే మించిన విలువ ఆ రాక్షసుడి దగ్గర కావాలని కోరుకోవడం హాస్యాస్పదమే. త్వరగా బయలుదేరి వెళ్ళమ్మా. రాధని కూడా నీ వెంట తీసుకెళ్తావా? నేనా? రోజా ముఖంలో వచ్చిన మార్పు ఆయన చూశారు. వెంటనే రోజా చేయి పట్టుకుంటూ ఎంతో అమాయకంగా అన్నారు. చూడు తల్లి, విజయ్ మనకి పరాయివాడు కాడని నేను నీకు పదే పదే చెప్తున్నాను. నువ్వు నా దగ్గర ఎలా చనువుగా ఉంటావో అంతకు రెట్టింపు స్వతంత్రంగా అతని దగ్గర మసలవచ్చు. నేను అతిశయోక్తిగా చెప్పడం కాదు. విజయ్ లాంటి వ్యక్తిత్వం గల వాళ్ళు 100కి 1 ఒకరు ఉంటారేమో. విజయ్ ఇంటికి వెళ్ళనని
నిర్మోహమాటంగా చెప్పబోతున్న రోజా ఆయన మాటలు వింటూ విహ్వలంగా చూడసాగింది. విజయ్ లాంటి వాళ్ళు నూటికి కోటికి ఒక్కరు కూడా ఉండరు. నిజమే, ఆ మాట ఎంత సత్యం. మనుషుల్లో అంత కరడుగట్టిన కాఠిన్యం, ఉచితానుచితాలు ఎరగని అహంకారం సాధారణంగా ఎవరిలోనూ ఉండదు. కేవలం తనని అవమానించడానికి కాకపోతే అతనికి ఈరోజు వేరే వంట మనిషి దొరకలేదా? రోజా రోషంగా తల తిప్పుకుంది. విజయ్కి ఎక్కడ ఇబ్బంది కలిగిపోతుందేమోనన్న ఆదుర్దాతో ఎంతసేపు అతని వైపే ఆలోచించే ఈయనకి తన గుండెల్లో బడబాగ్నిలా బద్దలవుతున్న ఈ భయంకరమైన నిజాన్ని ఎలా చెప్పడం? చెప్పమ్మా, ఏమిటి అలా చూస్తావు? ఏమిటి నీ సందేహం? నేను నేను వెళ్ళి తీరాలా? సందేహంగా అడిగింది. అవును, నిన్ను తప్పకుండా పంపిస్తానని విజయ్కి మాటిచ్చాను. అతను వేరే మనిషి కోసం చూడడు కూడా. రోజాని విజయ్ దగ్గరికి పంపించాలని, వాళ్ళిద్దరికీ మధ్య ఏకాంతం కల్పించాలని ఆయన పడే తాపత్రయం వేరు. ఆయన మనసులో ఉద్దేశం లీలగా కూడా తెలియని రోజాకి ఇది కంటకప్రాయంగా ఉంది. పద పద, బయలుదేరు, ఆయన తొందర చేశారు. మీరు మీరు కూడా నాతో రండి, చిన్న గొంతుకుతో అంది రోజా. నేనా? ఇప్పుడు లాయర్ గారు వస్తారు, ఆయనతో మాట్లాడాలి. నేను ఆ పని అయిపోగానే వస్తాను. రోజా తల అడ్డంగా తిప్పింది. మీరు రాకపోతే నేను వెళ్ళను. ఆ వచ్చేవాళ్ళెవరో అక్కడికే వస్తారు. ఎంత దూరమని? అంది దృఢంగా. క్షణంసేపు రోజా ముఖంలో తదేకంగా చూచిన ఆయన ఏమనుకున్నారో ఏమో. సరే పద అంటూ లేచారు. లావణ్య, మిస్ జోషి తల్లిదండ్రులు కలిసి బజారుకి ఏవో కొనుక్కోవడానికి వెళ్లారు. రోజా వేణుగోపాలరావు గారి ఆదేశం ప్రకారం ఇంటికి తాళం వేసి బయలుదేరింది. విజయ్ ఇంట్లో మళ్ళీ ఈ విధంగా కాలు పెట్టాల్సి వస్తుందని కలలో కూడా అనుకోని రోజాకి ఆ ఇంటి గడప ఎక్కుతుంటే ప్రాణం రెపరెపలాడుతున్నట్టుగా అనిపించింది. ఎంత వద్దనుకున్నా పాత జ్ఞాపకాలు వెల్లువలా నెట్టుకు రాసాగాయి. విజయ్ వేణుగోపాలరావు గారు పిలుస్తున్నా లోపలికి వచ్చారు. రండి బాబు రండి, పెదబాబు పైన ఉన్నాడు, పిలుస్తాను, గౌరమ్మ ఎదురు చూస్తూ అంది. వేణుగోపాలరావు గారు ఇల్లు చూపిస్తున్న దాని గురించిన అలంకరణలకి విజయ్ ఎంత శ్రద్ధ వహిస్తాడో వర్ణించి చెప్పసాగాడు. పై గదిలో కూర్చుని ఏదో కాగితాలు చూసుకుంటున్న విజయ్ గౌరమ్మ వచ్చి వీళ్ళు వచ్చారనే వార్త వినిపించగానే అవి అలాగే పట్టుకుని క్రిందకి దిగొచ్చాడు. మెట్లు దిగి వస్తున్న అతను రోజాను చూడగానే ఆగిపోయాడు. రోజా కూడా అతని వైపు చూసింది. ఇద్దరు క్షణంసేపు ఒకరి సామర్థ్యం ఒకరు కళ్ళతో కనిపెట్టాలని పరీక్షించుకుంటున్న ప్రత్యర్థుల్లా చూసుకున్నారు. విజయ్ని చూడగానే వేణుగోపాలరావు గారు అన్నారు. విజయ్, నేను ఇక్కడ ఉన్నానని సరాసరికి ఇక్కడికి రమ్మనమని లాయర్ హనుమంతరావు గారికి ఫోన్ చేయి. అలాగే. విజయ్ ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళబోతున్న వాడల్లా రోజా చేయి పట్టుకుని రోజాని అంటుకుని నిలబడినట్లున్న రాధని చూడగానే ఆగి దగ్గరగా వచ్చి హలో అంటూ ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. రామ్మారా, వేణుగోపాలరావు గారు రోజాని తీసుకుని వంట ఇంటి వైపు వచ్చారు. వంటగదిలో ఆ పూటకు కావలసిన సామాన్లన్నీ రెడీగా పెట్టి ఉన్నాయి. గౌరమ్మ కూర్చుని కూరలు తరుగుతోంది. వేణుగోపాలరావు గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అక్కడున్న పేపర్ తీసుకుని చూడసాగారు. రోజా చెంగు దోపి వంట ఇంట్లో అడుగుపెట్టింది. ఆ సామాన్లు అవి తాకుతుంటే ఒక్క నిమిషం చేతులు వణికినట్టయింది. ఈ అమ్మాయి ఎవరు బాబు? కూరలు తరుగుతున్న గౌరమ్మ అడిగింది. మా అమ్మాయే. కావలసిన వాళ్లేనన్నమాట. అవును. క్షణం క్రితం విజయ్ తనని వంట మనిషిగా అవమానించాడని అభిమానంతో గాయపడిన రోజా హృదయం వేణుగోపాలరావు గారు చెప్పిన ఈ సమాధానానికి పన్నీరు చిలకరించినట్టు చల్లబడి ఊరట చెందింది. విజయ్ లోపలికి వచ్చి ఆ పూట చేయాల్సినవి ఏవేవో చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత వేణుగోపాలరావు గారు తన కోసం లాయర్ గారు వాళ్ళు రావటంతో లేచి ముందు గదిలోకి వెళ్ళారు. వాళ్లతో మాట్లాడుతున్న విజయ్ మధ్యలో లేచి లోపలికి వచ్చాడు. గౌరమ్మ లేదు. తెచ్చిన కూరల్లో అల్లం లేకపోవడంతో తీసుకురావడానికి బజారుకు వెళ్ళింది. వంటింటి గుమ్మం ముందు వచ్చి నిలబడిన విజయ్ రోజా గమనించనట్టే తన పని చూసుకోసాగింది. 4 కప్పుల కాఫీ కావాలి, విజయ్ వంటింటిని ఉద్దేశించి చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చేసరికి రోజా డైనింగ్ టేబుల్ మీద ట్రేలో 4 కప్పులు పెట్టి కాఫీలో పోస్తోంది. గౌరమ్మ ఇంకా రాలేదా? రోజా సమాధానం చెప్పలేదు. అతని ప్రశ్న వినని దానిలా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. విజయ్ ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు. 10 నిమిషాల అనంతరం విజయ్ ట్రే తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. రోజా బియ్యంలో రాళ్ళు అవి ఏమైనా ఉన్నాయేమోనని చూస్తోంది. థ్యాంక్స్, కాఫీ చాలా బాగుంది అన్నాడు. రోజా ఏదో పని ఉన్నట్టే వంటింట్లోకి వెళ్ళిపోయింది. మై గాడ్, నీకు చెవుడు కూడా ఉందేమిటి?
విజయ్ అన్న తీరుకి రోజా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. విజయ్ కళ్ళల్లో కొంటెతనం నిలమిలలాడుతోంది. అతని పెదవులు నవ్వు దాచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. అతనికి ఆట అంతా తమాషాగా ఉంది. తనని బాధ పెట్టడం అతనికి ఒక సరదాగా, వినోదంగా తయారైంది. రోజా మనసు కోపంతో బగ్గుమంది. చేతిలో ఉన్న వస్తువు తీసి విసిరి అతని ముఖాన కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. అయినా ఎలాగో తమాయించుకుని తన పని చూసుకోసాగింది. విజయ్ రోజా ఆశించినట్టు వెళ్ళిపోలేదు. వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి ద్వారబంధం మీద చెయ్యి వేసి నిలబడ్డాడు. రోజా అనునయంగా పిలిచాడు. ఎన్నడూ ఎవరి నోట వెంట అంత మధురంగా వినిపించని ఆ పిలుపు రోజా గుండెలకి గేలం వేసినట్టయింది. రోజా, నేను నీతో మాట్లాడాలి, ఎంతో సరళంగా అన్నాడు అతను. రోజా ఎన్నడూ అతని మాటల్లో అలాంటి సరళత్వం చూడలేదు. విజయ్ మర్యాదగా మాట్లాడటం మొదలెట్టాడంటే ఏదో ఉందన్న మాటే. అతను అతివనే నటించాడంటే అది తన పాలిట ఏదో ఆపదకి నాంది వచనం అవుతోందన్నమాట. రోజా కళ్ళ ముందు ఇదివరకు జరిగిన సంఘటనలు కదిలాయి. ఒక పక్క భయపడుతూనే మరో పక్క అతనేం చెప్తాడో వినాలనే విభ్రాంతితో వేచి చూడసాగింది. రోజా, విజయ్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో గౌరమ్మ కంఠం కంగుమని వినిపించింది. చాచా, మాయదారి సచ్చినోళ్ళు, మరీ పోయే కాలం వచ్చింది వీళ్ళకి. మరీ ఇంత మండబెట్టుకోవడమా? చూడు బాబు, అల్లం ఎంత కాస్త పెట్టారో అంటూ లోపలికొచ్చింది. వెనక్కు తిరిగి విజయ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలటం రోజా గమనించకపోలేదు. అంతవరకు ఊపిరి బిగపట్టుకుని వేచి చూస్తున్న రోజా గుండెల నిండా గాలి పీల్చుకుంది. 11 గంటలు దాటుతుండగా లావణ్య, మిస్ జోషి వాళ్ళంతా వచ్చారు. మిస్ జోషి విజయ్కి సిగరెట్ లైటర్ కొని తెచ్చింది. లావణ్య, మిస్ జోషి హుషారుగా ఉన్నారు. మిస్టర్ జోషి ఇల్లంతా కలిగి తిరుగుతూ అంతా పరీక్షగా చూశారు. వంటింట్లో ఉన్న రోజాను చూసి లావణ్య పలకరించనైనా పలకరించకుండా ముఖం చిట్లించినట్టు చూసి వెళ్ళిపోయింది. విజయ్ ఎవరో అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయడంతో అరగంటలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వంట పని అయిపోగానే రోజా అన్నీ సర్ది డైనింగ్ టేబుల్ మీద చక్కగా అమర్చిపెట్టి వేణుగోపాలరావు గారి దగ్గరికి వచ్చింది. ఏ అమ్మా, అయిందా అన్నారు ఆయన. అయిపోయింది, నేను ఇంకా ఇంటికి వెళ్తాను అంది రోజా. అప్పుడేనా? ఏం లేదు, తలనొప్పిగా ఉంది. అదేమిటి అలా ఉన్నామేం? ఒళ్ళు వేడి కూడా ఉందా? ఆయన ఆదుర్దాగా అడిగారు. రోజా లేదన్నట్టు తలూపింది. భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? వద్దు, ఆకలిగా లేదు. విజయ్ రాని చెప్పి వెళ్ళిపోదు గాని. రోజా తెచ్చిపెట్టుకున్న నవ్వుతోంది. అతను కోరితే కాదుగా నేను ఇంటికి వచ్చింది. మీరు రమ్మన్నారని వచ్చాను. పని అయిపోయింది, వెళ్ళిపోతాను. వేణుగోపాలరావు గారు ఏమనుకున్నారో ఏమో రోజాని అట్టే బలవంతం చేయలేదు. లావణ్య, మిస్ జోషి వచ్చినప్పటి నుంచి ఆయన గమనిస్తూనే ఉన్నారు. రోజాని వాళ్ళు చురకల్లాంటి చూపులతో చూస్తున్నారు. రోజా కళ్ళ ముందు ఉండడం ఆయనకి అంత ఇష్టంగా అనిపించడం లేదు. అందుకే రోజా వెళ్ళిపోతాననగానే డ్రైవర్ని పిలిచి ఇంటికి దగ్గర దింపి రమ్మని చెప్పారు. రోజా వెళ్ళిపోయింది. అరగంటలో తిరిగి వస్తానని చెప్పిన విజయ్ పావుగంటకే తిరిగి వచ్చేశాడు. ఇంట్లో అడుగు పెట్టగానే సరాసరి వంట ఇంటి వైపుకు వచ్చి అతను అక్కడ టేబుల్ మీద అన్నీ చక్కగా సర్ది పెట్టి ఉండడం చూసి సంతృప్తి పడ్డాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు ముఖం కడుక్కుంటున్న అతను గౌరమ్మతో, అమ్మాయి గారిని పిలువు అన్నాడు. ఏ అమ్మాయి గారు? ఇప్పుడు వంట చేసిన అమ్మాయేనా అంది గౌరమ్మ. అవును. లేదు బాబు, ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బాబు, ఇప్పుడే మీరు వచ్చే ముందే వెళ్ళింది. రోజా వెళ్ళిపోయిందా? నమ్మలేనట్టుగా వేణుగోపాలరావు గారి దగ్గరకు వచ్చి అడిగాడు విజయ్. అవును విజయ్, నిజమే. ఒంట్లో బాగలేదంటే నేనే పంపించేశాను. పనంతా అయిపోయింది అన్నారాయన. విజయ్ ఏనాడు లేనిది ఆయన మీద ఆగ్రహం లాంటిది వచ్చింది. రోజా వెళ్ళిపోయిందా? పనంతా అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. పని కోసమేనా రోజాని ఆ ఇంటికి పిలిచింది తను? లావణ్య, మిస్ జోషి వాళ్ళు భోజనానికి రమ్మంటే మొహమాటంతో కాదనలేక ఒప్పుకున్న విజయ్కి రాత్రి పడుకుంటే ఈ రూపంగా రోజాని ఇంటికి పిలవాలని, ఎలాగైనా ఏకాంతం కల్పించుకుని తన మనసులో మాట అడిగేయాలని ఎంతగానో అనిపించింది. మొదట్లో రోజా రాదేమో, తిరస్కరిస్తుందేమో అని భయపడ్డాడు. రోజా ఇంట్లో అడుగు పెట్టే వరకు అతనికి నమ్మకమే లేకుండా పోయింది. కానీ రోజా వచ్చింది. వంటింట్లో ఇంటి మనిషిలా స్వతంత్రంగా తిరుగుతున్న రోజాను చూస్తుంటే అతని మనసులో ఆ అమ్మాయిని ఇంటికి దీపంగా చేసుకోవాలనే కోరిక మరింతగా బలపడసాగింది. ఎంత వద్దనుకున్నా రోజాని తను మనస్ఫూర్తిగా పెళ్ళాడినట్టుగా, ఆ అమ్మాయి మీద తనకు హక్కు ఏదో ఉన్నట్టుగా అనిపించసాగింది. రోజాతో తను ఒంటరిగా మాట్లాడాలని ఆశపడి ఎదురు చూసిన అవకాశం ఆకాశంలో పక్షిలా తన ఇంటి ముందు వాలినట్టే వాలి తన అందుకోబోయే లోపలే తుర్రుమని ఎగిరిపోయింది. విజయ్కి గంట క్రితం ఆ ఇంట్లో కనిపించిన ఆనందం
హుషారు అంతమైపోయినట్టుగా అనిపించసాగింది. మిస్ జోషి లావణ్య వాళ్ళతో మామూలుగా మాట్లాడాలన్నా కూడా భరించలేనంత విసుగ్గా అనిపించసాగింది. తప్పనిసరిగా మర్యాద కోసం చిరునవ్వుతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ వాళ్ళందరినీ ఆహ్వానించాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.